అందులో భాగంగా రేపటి మండలంలో ఈరోజు రెండవ రోజు చివరగా ఈ రోజుకు వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఈ యొక్క ఐక్యటీ సెంటర్ ఓపెన్ చేయడానికి ఇచ్చేసినటువంటి రైతులకు, అదేవిధంగా స్థానిక తర్వాత ఏఓ గారికి ఏఓ గారు వాళ్ళ సందర్భంతో ఉన్నారు. అదేవిధంగా సిసి తర్వాత సంబంధిత అధికారులకు, దాంతోపాటు ముఖ్యంగా రైతులకు, అమ్మాయిలకు, మహిళలకు అందరికీ కూడా పేరు కృతజ్ఞతలు. ఈ సెంటర్లో ఏర్పరిచినటువంటి నిబంధనలు ఏవో మీకు జ్ఞాన రూపంగా స్పష్టంగా అలా కనపడుతున్నాయి. అది కాలు శాతం కానీ తేమ శాతం కానీ మద్దతు ధర కానీ కనబడుతున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒక రైతు మిత్రుడు అడిగారు ఎంత కాంటాక్ట్ చేస్తారు. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు 40 కేజీలు కనబడుతూనే ఉన్నాయి. ఈ 40 కేజీ ప్రకారం ఇస్తే అంత దాదాపు అంతే ఉంటుంది, 41 కిలో పడుతుంది. కాకపోతే ఎండాకాలం కాబట్టి కాంట వేసి పక్క పెట్టినప్పుడు డ్రై అయినప్పుడు మళ్ళీ కొంచెం తగ్గుతుంది. దానివల్ల ఒక దప్పు కాట వేసుకునే లెక్క ప్రకారం ఇది. కొంతమంది రైతులు తాగు ఉండడం వల్ల అక్కడ మిల్లర్స్ దగ్గర కొరి పెట్టడం వల్ల మళ్ళీ వాళ్ళు కాంప్లైంట్ ఇక్కడ చేయడం వల్ల దాన్ని బట్టి రైతు అనుగుణంగా సడలింపులు ఉన్నట్టున్నది. అట్లా కాకుండా రైతులు శుభ్రపరుచుకుంటుంది లెక్క ప్రకారం అంతే కంట పెట్టాలి. ఆ తర్వాత మనం పట్ట లెక్క కూడా నాది ఒక లెక్క పెట్టుకొని ఒక రైతు ముందుకు వస్తాను. పట్టినప్పుడు పట్టిన రైతులు అసలు కాకుండా ఒక కండిషన్ పెట్టుకొని అందరూ పర్ఫెక్ట్ ఏర్పాటు చేసుకుంటే నిబంధనలకు లోపల చేస్తే రైతులు గిట్టుబాటు పొందే ధర అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నిబంధనలకు అనుకూలంగా రైతులు కూడా ఉంటారని ఆశిస్తూ రైతులు కూడా ఏ విధంగా నష్టం జరగకుండా వాళ్ళు కూడా రైతుకు లాభం చేయాలని ఉద్దేశంతో ఈ సెంటర్ ఏర్పాటు చేసిన కాబట్టి బ్రోకర్ల దగ్గర పోతే నష్టపోతున్న కూడా రైతులు మీ దగ్గరికి వస్తున్నారు. కాబట్టి మీరు కూడా వాళ్ళ రైతులను కూడా నష్టపోకుండా చూస్తారని ఆశిస్తూ నిర్వాహకులు సక్రమం నడిపినట్లయితే రైతులు బతికించుకుంటేనే మనం అందరం బతుకుతాం. కాబట్టి రైతుకు ఆమోదయోగ్యంగా ఉండేటట్లు బ్రోకర్లు కానీ మిల్లర్స్ కానీ మనం వంట పాడకుండా ఇక్కడ రైతులకు సంఘటితంగా ఉంటారని ఆశిస్తూ నిర్వాహకంగా కోరుతున్నాం. అదేవిధంగా వేసవి కాలం కాబట్టి ఇక్కడ మంచినీరు విషయంలో కానీ తర్వాత నీడ విషయంలో కానీ రైతులకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.